అంటే సలార్ జియో హాట్‌స్టార్, ఇప్పుడు అది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కాదు. జియో హాట్‌స్టార్‌లో 1 ఇయర్ కంటిన్యూయస్‌గా హిందీ వెర్షన్ ట్రెండింగ్‌లో ఉంది. అంటే టాప్ 10లో ఏదైతే ఉంటదో ఒకసారి 6థ్, ఒకసారి 7థ్, ఒకసారి ఫస్ట్, ఒకసారి థర్డ్ అట్లా అనుకుంటా ప్రతిరోజు ఏదో రకంగా ట్రెండ్ అయితూనే ఉంది 1 ఇయర్ నుంచి. 200 డేస్ దగ్గర రాగానే తగ్గిపోతదిలే మరీ ఎక్కువైపోయింది అనుకున్నా. బ్రో మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ నాట్ తెలుగు వెర్షన్, ఇట్స్ ఓన్లీ హిందీ వెర్షన్. సలార్ రిలీజ్డ్ విత్ డంకీ, అందులో క్లాష్‌లో దానికి జరిగినంత నెగెటివ్ రివ్యూవర్స్ నేనైతే మాత్రం చూడలేరు బాబు తెలుగు సినిమాకి. ఇట్ వాస్ లైక్ సో లైక్ ఎస్పెషల్లీ ఫ్రమ్ హిందీ ఆడియన్స్ అండ్ హిందీ తెలుగు హిందీ మీడియా, హిందీ యూట్యూబ్ ఛానల్స్ ఆల్సో. రియలీ నాకు ఎట్లా ఎంత కోపం వచ్చిందంటే ఆ టైంలో డెలిబరేట్గా వాళ్ళు మాట్లాడిన ప్రతి ముచ్చట సినిమాకి వీళ్ళు చెప్పే రివ్యూకి సంబంధం లేనట్టుగా మాట్లాడారు బ్రో చాలా మంది. లైక్ కేజీఎఫ్ లో నచ్చిన ఎలిమెంట్స్ సలార్ లో కనబడేసరికి అవి కూడా నచ్చలేదు అనేసరికి నాకు అర్థం కాలేదు. సేమ్ డైరెక్టర్ సేమ్ రకంగా ఒకడేమో సలార్ ఏమో కేజీఎఫ్ లేకుండా అంటాడు, కేజీఎఫ్ లో ఇది నాకు నచ్చింది అంటాడు, సలార్ లో నచ్చలేదు అంటాడు. సేమ్ ఎగ్జాంపుల్ అట్లే జరిగింది అన్నట్టు. ఫస్ట్ వీక్ అంతా ఎట్లుండే అంటే మాత్రం పిచ్చి లేపేట రేంజ్ లో ఉంది సినిమా. దొబ్బింది హిందీలో, ఇంకెప్పుడు దేకడ దీనంత బేకార్ సినిమా లేదు అసలు. దీనికి ఏదో చెప్తున్నాడు, సౌర్యంగా అంటాడు, ట్రైబ్స్ అంటాడు, అదే ఇంత తలకాయ నొప్పి నడిచింది. దానికి అండర్ పర్ఫార్మ్, అది ఫ్లాప్ అయిందని చెప్పాను కానీ అండర్ సెకండ్ వీక్ నుంచి లేపింది సలార్. మామూలుగా కాదు అసలు. ఇట్లంటే ముఖ్యంగా సలార్ బాగా ఆడిందని అనుకంటే డంకీ అండర్ పర్ఫార్మ్ అనేది చాలా పెద్ద ట్విస్ట్ నాకు అప్పట్లో. రాజ్కు డంకీ స్క్రీన్స్ కి లో 30% స్క్రీన్స్ తో సలార్ ఈక్వల్ కలెక్షన్స్ తీసుకొచ్చింది. అది మామూలుగా లేదు. ప్లస్ రాజ్ కుమార్ హిరానీ లాంటి డైరెక్టర్ పెట్టుకుని హ్యాట్రిక్ హీరో అది తెచ్చుకోలేదు, అది వేరే పక్క పెడదాం అనిపించాను. సో సలార్ యాజ్ అ హోల్ అది ఒక వ్యసనం. అది నుంచి ఒక తెలుగు ఫిల్మ్ ఫ్యాన్ సలార్ చూసావా అని అడగద్దు, సలార్ ఎన్నిసార్లు చూసావా అని అడగాలి, సలార్ లో ఏ సీన్ ఎన్నిసార్లు చూసామని అడగాలి. ముఖ్యంగా కాటేరమ్మ ఆరల్స్. నాకైతే మాత్రం కాటేరమ్మ కంటే క్వాలిఫైడ్ చాలా ఇష్టం. నేను కాటేరమ్మ కంటే క్వాలిఫైడ్ ఎన్నిసార్లు చూసి ఉంటాను, చాలా ఇష్టం నాకు ఆ సీన్. ఇది ప్రాపర్ ప్రభాస్ సీన్ అన్నట్టు నాకు మస్తు అనిపిస్తుంది అది. సో అట్లా పిచ్చి మనకు ఉంది గ్యారంటీ. ఇదే పిచ్చి హిందీ వాళ్ళు కూడా పూసుకున్నారంటే మనకి సెకండ్ పార్ట్ జయ్య లేస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే వీళ్ళు 1 ఇయర్ కంటిన్యూ చూసారంటే అది పిచ్చి కాదు, అది పైత్యమో దాని అమ్మ ముగ్గురు అయిపోయింది అన్నట్టు. ఇంకా నో డౌట్ అబౌట్ ఇట్. సెకండ్ ఇంకా పోతున్నా అనే ఫీలింగ్ ఉంది నాకైతే మాత్రం. మామూలు లేదు భయ్యా నిజంగా. టెక్నికల్ చెప్పాలంటే ఇట్స్ అ రీమేక్ మ్యాన్. అట్లా రీటెల్లింగ్, రీమేక్ అని చెప్పలేము, ఎందుకంటే చాలా మర్చిండి నేను స్టోరీలో. సేమ్ బీట్ సేమ్ ప్లాట్ లైన్ అదే నడుస్తుంది. బట్ స్టిల్ సినిమాని సగం కోసి ఫస్ట్ హాఫ్ ని రీవర్క్ చేసి కదా. సలార్ ఇస్ వే సుపీరియర్ నా ఫీలింగ్. ఇప్పుడు ఉగ్రం ఫ్యాన్స్ వచ్చి నన్ను వేసుకోకండి, బట్ స్టిల్ సలార్ ఐ ఫెల్ట్ సలార్ ఇస్ వే వాట్ యు సే రిఫైన్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్. డెఫినెట్లీ చాలా సినిమాలు వచ్చేసిన మధ్యలో. బట్ లైక్ ముఖ్యంగా హిందీ నుంచి వచ్చిన అప్రిసియేషన్ ముఖ్యంగా ఐ రియలీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. కలెక్షన్స్ దగ్గరనే ఇప్పుడు చాలా వరకు థియేట్రికల్ గా అనుకుంటాం. కేజీఎఫ్ హ్యాడ్ దాట్ వాట్ యు సే స్ట్రెంత్. వాళ్ళు కోవిడ్ లో వచ్చింది, కోవిడ్ లో ఎప్పుడైతే 2018 లో వచ్చిందో కోవిడ్ లో దే గాట్ టైమ్, ఓటీటీ అప్పుడే బూమ్ అయింది. KGF is one of those films they watched again and again and again and again. అట్లాంటి మ్యాజిక్ మళ్ళీ సలార్ తోటి అయితే నేను అనుకోలేదు. I'll be very honest on that. Bro, Salar is the most rewatchable film you can see in a mass genre. ఈ టైమ్స్ లో పేలి దొబ్బింది ఆడ, మామూలు లోపలే. మన దగ్గర ఆడుతుందంటే జనరల్ అనుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ 1 year లో ఒక ఉద్యమమే జరిగింది ట్విట్టర్ లో, ముఖ్యంగా సోషల్ మీడియాలో. ఒక సర్టన్ టైంలో తమిళ్లో లేపుతారు ఈ సినిమాని, ఇంకో సర్టన్ టైంలో హిందీ వాళ్ళు లేపుతారు, ఇంకో సర్టన్ టైంలో మనం జనరల్ గా ఎప్పుడు పడితే అప్పుడు మనం లేపుతూనే ఉంటాం తెలుగు వాళ్ళము. ఏ కొత్త పాట వచ్చిందో ఏమంటారు బుర్రలో ఊరిలో ఎందుకు ఎవడో అనగానే అది సలార్ అని అనుకుని దాన్ని ట్రెండ్ చేసి పడేసే సిచ్యువేషన్ లో ఉన్నాం. నీకు అర్థం కావట్లే, సలార్ రిలీజ్ కి ముందు ఒక 3 months కంటిన్యూస్ సినిమా ట్విట్టర్ లో ట్రెండింగ్ సలార్ అనే హ్యాష్ ట్యాగ్. సినిమా రిలీజ్ అయిన తర్వాత 1 year లో ఖచ్చితంగా ఒక 75% ఆఫ్ ద టైం అది ఖచ్చితంగా ఏదో రకంగా సలార్ అనేది ట్రెండ్ అయి ఉంటుంది ఇప్పటికీ. అంత పిచ్ అయిపోయింది. అండ్ ఇట్ అండర్ కలెక్టెడ్ మ్యాన్. ఆ టైంలో వచ్చిన క్లాష్ కి దానికి ప్రాబ్లం వచ్చింది. దే గాట్ అ హిట్. అంత రావాల్సిన కలెక్షన్స్ రాలేదు, 1000 కోట్ల సినిమా అది. అట్లాంటిది రియల్లీ ఎఫెక్టెడ్, ఖచ్చితంగా ఎఫెక్టెడ్. అండ్ ఆల్సో మలయాళం కూడా ఎఫెక్టెడ్. ఆ టైంలో నెరువు వచ్చింది, మోహన్ లాల్ గారి ఫిల్మ్. సో ఇవన్నీ పడ్డాయి. సెకండ్ పార్ట్ కి ఈ పిచ్చి చూస్తుంటే ప్రస్తుతానికి అయితే మాత్రం సెకండ్ పార్ట్ ఆలోచిస్తుంటే పుష్ప ఈజీగా వెళ్ళిపోతుంది. అప్పుడు మొన్నడుగా పుష్ప లేచిపోతా అంటున్నాయి. బట్ సలార్కి చాలా గట్టి సిచ్యువేషన్ ఉంది. అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పుష్ప 2ని హిందీ రేంజ్ లో కొట్టే అంత ఉందో లేదో తెలియదు, కానీ వేరే అన్ని ఏరియాస్ నుంచి డెఫినెట్లీ వేరే అన్ని ఏరియాస్ లో మాత్రం పుష్ప కంటే ఎక్కువ కొట్టే ఛాన్సెస్ చాలా గట్టి ఉన్నాయి సలార్కి. అంటే ఫస్ట్ మూవీ రెస్పాన్స్ మామూలు లేకుండే సలార్కి వేరే ఏరియాస్ నుంచి, మామూలు లేదు. రియల్లీ ఎక్సైటెడ్. చెప్పు, ఇంకా 1 year అయింది, నీకేమనిపిస్తుంది ఇప్పటివరకు సలార్? కాదురా, మనము ఒకప్పుడు లైక్ ఒక 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఒక సినిమా ఎంత బాగా ఆడిందిరా అని చెప్పాలంటే, పలానా ఏరియాలో గుంటూరులో ఒక థియేటర్లో 200 రోజుల నుంచి సినిమా ఆడుతుంది.
365 రోజులు ఫంక్షన్ చేశారు, లేదా హైదరాబాద్ ఒక థియేటర్, లేదంటే ఒక సినిమా 50 సెంటర్లో 50 రోజుల పైన ఆడింది. లైక్ అలాంటి రికార్డ్స్ మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఈ ఎరాలో ఓటీటీ ఎరా అయిపోయేసరికి ఇప్పుడు మనం అది ఓటీటీలో ఎన్ని రోజులు ట్రెండ్ అయినా లైక్ ఆ కాన్వర్జేషన్ తీసుకొచ్చే పరిస్థితుల్లో ఉన్నాం మనం. అండ్ దానికి ఐ థింక్ సలార్ రియలీ ఇనిషియేటెడ్ ఇట్. ఐ థింక్ సలార్ తర్వాత ఇంకేదో సినిమా ఉందిరా, ఇట్ వెంట్ ఫర్ 200 days, హిందీ సినిమా అనుకుంటా, ఏదో సంథింగ్ 200 days వెళ్ళింది అది. లైక్ ఇట్ బికేమ్ లైక్ దట్. అంటే ఒక సినిమా ఒక 100 రోజులు ఆడిందిరా అని అనుకునేది ఇప్పుడు అరే ఒక ఫిలిం 1 year పాటు టాప్ 10 లో ఆర్ ఫస్ట్ పొజిషన్ లో ట్రెండ్ అయిందిరా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లో అని అనే లైక్ లోకల్ లాంగ్వేజ్ రెగ్యులర్ హిందీ. అండ్ దట్ టు ఇట్స్ అన్ ఏ రేటెడ్ ఆర్ యూనో లైక్ అందరి కోసం కాదు ఇది. ఇంకా అర్థం కాదురా సలార్ కిట్టరా ఏ రేటెడ్ ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు. తలలు దిగిన సినిమాలు చాలా ఉన్నాయి, వాటి అన్నిటికీ పీజీలు తడిలో పడ్డాయి. ఇవే అర్థం కదా. నేను మళ్ళీ చెప్తే కాదు కానీ బట్ రీసెంట్ లో వచ్చిన 2-3 పెద్ద సినిమాలు వాటికి యూబైఎల్ ఎందుకు ఇచ్చారని కూడా అనిపించింది. లైక్ ఇఫ్ ఐఎమ్ కంపేరింగ్ ఇట్ టు సలార్, దే లిటరలీ హ్యాడ్ హమ్ కట్ చేసే కట్టబుల్, నీ భాష ప్రకారంగా చూడబుల్ కాని సీన్స్ ఉన్నాయి ఆర్ కట్టబుల్ సీన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ దే గాట్ ఇన్ యూబైఏ. బట్ సలార్ గాట్ ఏ, అదే అర్థం కాదు. చేతులు గాలి లెగితే ఐ రియల్లీ హోప్ సలార్ 2 కి యూబైఏ ఇవ్వండి. మళ్ళీ ప్రశాంత్ నీళ్ళు ఇంకా కోపంతో ఇంకో 4-5 పాటలు. ముఖ్యంగా ఆ టనెల్ సీన్ ఏందో నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. 3-4 సార్లు టీను ఆనంద్ డైనోసార్ గురించి డిఫైన్ చేస్తాడు చూడు, అది వేరేరా. సినిమాలో సలారా చూస్తుంటే కొన్ని ఫ్లాషెస్ వస్తుంటే టన్నల్ లో కత్తి పట్టుకొని వెళ్తున్నాడు చూపిస్తుంటాడు, ఇట్లా అంటాడు ఒక కార్ మీద ఏదో. అది ఏంటో తెలియాలి నాకు ముఖ్యంగా. దట్ ఈస్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ రైట్. ఆ సీన్ ఏంటో కాటేరామని కొట్టేటట్టుంటది, అది దాని అమ్మ కూడా ఏముంటదా నాకు అదే అనిపిస్తుంది. దానికోసం వెయిటింగ్. ఇదేంద్రా బోలాశంకర్ వెంట్ ఫర్ 500 years అంట ట్రెండింగ్. దాని కింద చూడు సలార్ 2 లో ఎన్టీఆర్ ప్రభాస్ తమ్ముడు అంతే. అయితేరా మిర్చి ఆల్సో గాట్ అని అంటే మిర్చిలో ఒక సీన్ ఉంటదిలే, యాక్షన్ సీక్వెన్స్ పెళ్లి టైంలో ఉండే ఫైట్ సీన్, దాంట్లో చేతులు కాలే కొడితే కదా. ఆ టైంలో ఏమంటే అప్పటి సెన్సార్ బోర్డు రూల్స్ వేరండి. ఇప్పుడు కొంచెం లీనియంట్ అయిందంటే లైక్ అప్పుడు ఎన్ని సీన్స్ ఉండాలి యూబైఏకి, ఎన్ని అయితే ఏలోకి వస్తుంది, అలాగన్నీ ఉండేది. ఇప్పుడు అవి కొంచెం లీనియంట్ చేశారు. అంత లీనియంట్ చేశాక కూడా సలార్ గాట్ ఏ. అదే మన్ దిస్ ఈస్ రియలీ బియాండ్ మన్. లైక్ ఒక ఫిలిం కి అది కూడా ఇంకా 1 year తర్వాత ఇప్పుడు లైక్ ఇట్స్ యాడింగ్ ఆడియన్స్ ఎవ్రీ డే. ఎవరో ఒక కొత్త ఆడియన్స్ ని తీసుకొచ్చుకుంటుంది అన్ని మార్కెట్స్ లో. నువ్వు చెప్పినట్టు ఒకసారి తమిళ్, ఒకసారి మలయాళం, ఒకసారి హిందీ, లైక్ బెంగాల్, అన్ని ఏరియాస్ నుంచి వాళ్ళు రియల్లీ లైక్ పుషింగ్ ఇట్. అంటే రిలీజ్ అయ్యే టైంకి దిస్ విల్ బి ఎ పుష్ప 2 ఫినామినా. లైక్ పుష్ప 2 వాజ్ దట్. అంటే లైక్ పుష్ప 1 ఈజ్ ఎ 350-300 crore ఫిలిం, కానీ పుష్ప 2 ఈజ్ అరౌండ్ 1700 crore ఫిలిం. ఎందుకంటే లైక్ ఇట్ రియల్లీ రీచ్డ్. సో సలార్ ఈజ్ ఆల్సో డూయింగ్ దట్. ఇది 1 year ట్రెండింగ్ అయిందని చెప్తున్నా కానీ 1 year ట్రెండింగ్ అయ్యి ఆగిపోయింది అనట్లేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది ట్రెండింగ్ లో, ఇంకా పెరుగుతుంది. ఇంకెన్ని రోజులు ట్రెండింగ్ లో ఉంటుంది అనేది చూడాలి. నెక్స్ట్ ఇయర్ కూడా మన వాళ్ళు మళ్ళీ #2 years ఫర్ సలార్ ట్రెండింగ్ అనేది ఒకవేళ వేస్తే ఎట్లుంటుందో చూడాలి. బట్ మ్యాన్ సీరియస్లీ ఐ రియల్లీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ హిందీ నుంచి ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. అరే నేను యాక్చువల్లీ ఇప్పుడు సలార్ క్లోజింగ్ అయిపోయిన తర్వాత అంటే లైక్ హిందీ పిక్డప్ మన తెలుగు స్టేట్స్ కూడా ఐ థింక్ లైక్ క్లోజింగ్ అరౌండ్ 680 or 700 crores దగ్గర అయిన తర్వాత మనము ఐ థింక్ ఫస్ట్ వాచ్ లో మనం కూడా ఇది కేకరా ఇది అదిరిపోయిందిరా అని అనుకోలేదు. బట్ మనం అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఐ థింక్ ఇది కూడా అలాగే ఉంది. ఏంటి అదిరిపోలేదు అనుకోలేదు అంటున్నా బ్రో. అది అమ్మమ్మ కూడా బ్లాక్ బస్టర్ అన్నారా? నేను పిక్చర్ అది కాదు, లిటరల్లీ నేను సాటిస్ఫై బయటకు వచ్చినా గానీ మన బ్రేక్ డౌన్ లో మనకి ఏవి నచ్చలేదు అనేది మనం డిసప్పాయింట్మెంట్ కూడా చూపించాం. అవి జనరల్ గా ఉంటది. ఇప్పుడు తినగా వేము తీయగుండు అని అంటారు చూసా, లైక్ చూడగా అనమాట. లైక్ ఇట్స్ బికమింగ్ మోర్ క్లాసిక్. అలా అయిపోయింది. మాట్లాడి మరి బట్ ఎక్సైటెడ్ సలార్ ఇంకేదో లేదో చూడాలి. 3 months ట్విట్టర్ లో మొన్నంట ఈ బాన్గడు మాకు గ్రూప్ ఉంటది అనమాట. బట్ సడన్ గా వచ్చారే మామ సలార్ ఎందుకు ట్రెండ్ అవుతుందిరా అని అంటాడు. ఒక్కసారి అనవసరంగా ట్రెండ్ అవుతుంది చూస్తారికి, ఓహో దీనిలో ట్రెండ్ చేస్తారా మీరు ఈ సినిమా అనే ఫీలింగ్ అవుతుంది. కర్మ ఏంటంటే దానికి 2 రోజుల ముందు మేము ఏదో సలార్ బేస్డ్ వీడియో పెడతాం, ఈ ట్రెండ్ దాన్ని తగులుకుంటుంది. మేము ఏదో చేసినట్టు కాదు, బట్ స్టిల్ అట్లా అయిపోతుంది కానీ. బట్ యా ఇది సిచ్యువేషన్. మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి సలార్ గురించి.